అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్. లాస్ట్ టైం అయితే ఆకృతి కలెక్షన్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణాలో నేను ఫస్ట్ పార్ట్ పెట్టా కదండి. సో ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో నేను ఈ ఆరెంజ్ డ్రెస్ గురించి చెప్పా కదా, 3500 అని చెప్పారు అని. సో అది ఈ స్టాల్ అనేది ఫస్ట్ పార్ట్లో నేను పెట్టాను. ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ 2500 నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట. సో నాకు ఆరెంజ్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. అది కాక ఇంకా వేరే ఏమన్నా కలెక్షన్స్ అండ్ కలర్స్ చూద్దామని నేను చూస్తున్నాను అనమాట. సో ఆరెంజ్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఒక ఆరెంజ్ డ్రెస్ ఉంది. సో అది కాకుండా ఇంకేమైనా చూద్దాం అంటే దాంట్లో కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఒకటి ఉంది, రెడ్ కలర్ ఒకటి ఉంది, అండ్ ఇంకా లావెండర్ కలర్ ఒకటి ఉందన్నమాట. సో ఇవి కాక ఇంకా శారీస్ ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే నెక్స్ట్ స్టాల్. సో అవి అలా పెట్టేసి నెక్స్ట్ స్టాల్లో చూద్దాము ఇంకా వేరే కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దామని నెక్స్ట్ స్టాల్కి వచ్చా. అది సిల్క్ పెటల్స్ కలెక్షన్స్ అనమాట. సిల్క్ పెటల్ కోల్కతా అనమాట. అదిగోండి. సో ఇక్కడ అంతా మొత్తం సిల్క్ శారీస్, ప్యూర్ సిల్క్ అనమాట. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఒక 10,000 అబోవ్నే ఉంటుంది అనమాట శారీస్ అన్నీ. కాకపోతే నెంబర్ 1 సిల్క్ అనమాట. సో ప్యూర్ ఉంటాయి అనమాట. ఈ ఎగ్జిబిషన్లోనే మనకన్నీ ప్యూర్ అండ్ యూనిక్ కలెక్షన్స్ అనమాట. అండ్ బ్లౌజెస్ కూడా మనకి స్టిచ్ చేసి ఉన్న బ్లౌజెస్ ఉంటాయి, రెడీమేడ్ బ్లౌజెస్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇందాక పట్టుకున్నా కదండి గోల్డ్ శారీ, నాకు అది ఆ చీర చాలా నచ్చింది. సో నెక్స్ట్ స్టాల్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్. ఇదేంది ఎలిగెన్స్ అహ్మదాబాద్ అనమాట. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్టాల్ ఉంటుంది అనమాట. అహ్మదాబాద్, రాజస్థాన్, కోల్కతా, ఇట్లా ఈ ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్ నుంచి ఒక్కొక్క స్టాల్ ఉందన్నమాట. ఏ స్టేట్కి ఏ ఫ్యాబ్రిక్ ఫేమస్ ఉంటుంది కదండి. సో ఆ ఫ్యాబ్రిక్ అనేది అక్కడ స్టాల్లో పెడతారనమాట. సో ఇదైతే మస్లిన్ సిల్క్ అనమాట. ఈ శారీ నాకు 8500 చెప్పింది తను. ఇంకా అక్కడ ఇంకొకటి గోల్డ్ శారీ ఉందండి మస్లిన్ సిల్క్లోనే. దానికి కూడా మనకి బ్లౌజ్ అటాచ్ ఇచ్చారు, అంటే స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. అది కూడా 12,500 ఉంది. ఒక్క నిమిషం చూపిస్తాను నేను. గోల్డ్ సారీ ఇదే అండి, నేను పట్టుకున్నాను చూడండి. అది చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది, నాకు భలే నచ్చింది. 12,500 దాకా చెప్పారు. సో ఈ మస్లిన్ సిల్క్ ఫస్ట్ చూసాను కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తను తీసింది శారీ. చాలా బాగుంది మస్లిన్ సిల్క్. క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నాకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ బ్లౌజ్ ఇవ్వటంతో అది చాలా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఆ బ్లౌజ్ అనేది మనకు చాలా శారీస్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు నచ్చింది. మామూలుగా అయితే బ్లౌజే ఒక 2500 ఉంటుంది అని అనిపించింది ఆ బ్లౌజు. సో నాకైతే వర్త్ అనిపించింది ఆ శారీ అండ్ బ్లౌజ్ కలిపి. అక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆ స్టాల్లో ఉన్నాయండి. నాకు ఈ స్టాల్ అయితే ఆ ప్రతి ఒక్క శారీ అండ్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్సెస్ అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ లాగా అనిపించాయి అన్నమాట. సో ఏది నాకు ఎక్కువ ప్రైస్ పెట్టారు అని అయితే నాకు అనిపించలేదండి. ఎగ్జిబిషన్లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది దాని పక్కన ఇంకొక స్టాలు. ఇవి యాంటిక్ జ్యువెలరీస్, విక్టోరియా జ్యువెలరీస్ అంటారు కదండి. సో అవి అనమాట. మనకి బేగం బజార్లో కూడా ఇంత కలెక్షన్ ఉంటుందని నేనైతే అనుకోను, కానీ చాలా బాగున్నాయి. పర్ల్స్ అండ్ స్టోన్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు బ్లాక్ బీట్స్లో అక్కడ ఒక్కొక్క పెండెంట్ చాలా యూనిక్గా అనిపించింది. సో బ్లాక్ బీట్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఒక బ్లాక్ బీట్స్ చిన్న పెండెంట్ 900, 1200 అంటే డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయన్నమాట. కాకపోతే పెండెంట్కి ఆ ప్రైస్ వర్త్ అనిపించింది నాకు. అదిగోండి చూడండి, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. వీటిని అంటారు కదా పగడా అని అంటారు కదా. సో దానిలో డిజైన్స్ అనమాట. అవి చూడండి, నెక్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయో. అవి 8,000, 6,000, 5,000 అబోవ్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పల్స్ లైన్స్ ఉంటాయి కదా, బీడ్స్ పల్స్ అన్నీ అటాచ్ చేసి ఉంటాయి. సో అవి కూడా 2,500 నుంచి మనకైతే స్టార్ట్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇదిగోండి జ్యువెలరీస్ చాలా బాగున్నాయి. ఇది ఇన్విజిబుల్ చైన్ అంటారు కదండి. ఈ చైన్ నాకైతే ఈమె స్టాల్లో ఎస్పెషల్లీ జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి ఈ మా దగ్గర. అది ఇన్విజిబుల్ చైన్ అంటారు కదా, ఇది నాకు 1000 రూపీస్ చెప్పింది తను. దానికి మనం పెండెంట్ అటాచ్ చేసుకొని పెట్టుకుంటే
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఉందన్నమాట. సో నాకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా 2500 3000లో వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది. నేను ఒక పెండెంట్ ట్రై చేసి చూపిస్తాను. ఇవి ఏంటంటే చిన్న చిన్న పెండెంట్స్, కాకపోతే కొంచెం పెద్ద పెండెంట్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. అక్కడ ఉన్నది చూడండి, నేను పట్టుకొని చూపిస్తాను అండి. ఈ జ్యువెలరీ 5500 చెప్పింది. చాలా బాగుంది. కాకపోతే నేను ఈ డ్రెస్ వేసుకొని పోవటం వల్ల నా నెక్కి సెట్ కాలేదనిపించింది. కానీ శారీస్కి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఆ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇస్తారు. మనకి 5500 వెయిట్ చెప్పింది. నాకు చాలా చాలా నచ్చింది. అది కాక ఇంకోటి చిన్న చిన్న పర్ల్స్ దాంట్లో ఇంకొక నెక్ సెట్ చూసాను. దానికి 2 ఇయర్ రింగ్స్, అంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఒకటి స్టర్ట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే జుంకాస్. సో చూడండి చాలా బాగుంది. అది పట్టు చీరలకి అయితే చాలా బాగుంటుంది. ఇది పర్ల్ సెట్ అన్నా కదా, దానికైతే కనుక ఒకటి స్టర్ట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే జుంకాస్ ఇచ్చారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు. అది కూడా 6000 బిలోనే ఉంది. నాకు తెలిసి 5000 చెప్పినట్టుంది తను. 5000 5500. నాకైతే జుంకాస్ అయితే బాగుంటాయి అనిపించింది. దానికి చాలా బాగున్నాయి కలెక్షన్. సో ఈమె దగ్గర అయితే జ్యువెలరీ, నేను ఆ ఎగ్జిబిషన్లో చూసిన అన్ని స్టాల్స్లో ఈమె దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకొన్ని దాంట్లో కొంచెం ప్రైస్ అనిపించింది. ఇది ఇంకొక స్టాల్ అనమాట. కుర్తాస్, పైజామాస్ అండ్ ధోతీస్ కాటన్లో ఉన్నాయన్నమాట. సో నేను బాగానే ఉన్నాయి కానీ నేనేమో పెద్దగా చూడలేదన్నమాట ఆ స్టాలు. ఇంకొక స్టాల్లో ఏంటంటే శారీస్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టాల్లోకి అయితే వచ్చేసానండి. నెక్స్ట్ స్టాల్ అంటే ఇది ఇంకొక సైడు స్టాల్స్ అనమాట. మనం చూసింది ఇందాక వేరేది. ఇప్పుడు యానిమల్ జ్యువెలరీస్ అని ఇంకో స్టాల్లోకి వచ్చాము. దీనిలో వీళ్ళ దగ్గర కూడా బ్యాంగిల్స్ అండ్ ఇందాక చెప్పాను కదా నేను ఇన్విజిబుల్ చైన్స్ అని, అతని దగ్గర చాలా బాగుంది. 1000 రూపీస్. ఈ జుంకాస్ బాగున్నాయి. 1500 ఏమో చెప్పారు. నాకు నచ్చినాయి. అండ్ ఇన్విజిబుల్ దానికి $1 అండ్ విత్ ఇయర్ రింగ్స్ నేను చూపిస్తాను ఆగండి. అవి రెండు కూడా నాకు 2500 2800 చెప్పారు. బట్ 2200 500 బిలోనే ఇచ్చేస్తారనమాట. 2500 బిలోనే వస్తుంది. చాలా అంటే చాలా నచ్చింది. ఈ పల్స్ది కూడా నెక్ సెట్ నాకు చాలా నచ్చింది. 5000 ఏమో చెప్పారు. సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. అండ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ సింపుల్గా ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. 1000 రూపీస్లో కూడా ఉన్నాయి 4 బ్యాంగిల్స్. సో నాకు చాలా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ పెండెంట్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ పెండెంట్స్ని మనం ఆ ఇన్విజిబుల్ దానికి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒక పెండెంట్ నాకు చాలా నచ్చింది. ఇదిగో చూడండి, ఈ ఒక పెండెంట్ సెలెక్ట్ చేసుకున్న, నవరత్నాలు అంటారు కదా, సో ఆ పెండెంట్ అది, ఆ చైన్ విత్ ఇయర్ రింగ్స్ కలిపి 2800 దాకా చెప్పారు. సో మనం బార్గెనింగ్ చేస్తే కనుక 25 వరకు వస్తుంది. చాలా నచ్చింది. ఇప్పుడు అది కూడా చాలా ట్రెండ్. చూడండి, జుంకాస్, చాంగ్ బాలి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్ సెట్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే బేగం బజార్ కన్నా ఈ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణ లేదంటే నోవోటెల్ హోటల్లో ఇవైతే చాలా రీజనబుల్ అండ్ యూనిక్ సెట్ దొరుకుతాయని నా పర్సనల్ ఒపీనియన్. బ్లాక్ బీట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చింది. అతని దగ్గర బార్గెనింగ్ కూడా చేసుకొని జ్యువెలరీస్ తీసుకోవచ్చు అనిపించింది. సో ఎందుకంటే
వాళ్ళ ట్రీటింగ్ కానీ లేదంటే మనకి ఒక్కొక్క పర్సన్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నాకు చాలా నచ్చిందనమాట. సో యా ఇదిగోండి నేను చెప్పాను కదా బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్ మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా మట్టి గాజులకి 2 సైడ్స్ వేస్తారు కదా, సో ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఏంటంటే డ్రెస్ మెటీరియల్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. ఇవి కూడా 3000 అబోనే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. సో ఆ స్టాల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ స్టాల్లోకి వెళ్తే మోస్ట్లీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్, జ్యువెలరీ అండి. చెప్పుల్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను మీకు అది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. సో నాకైతే చాలా నచ్చింది చెప్పల్స్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయండి. 1500 అలా ఉన్నాయి. ఇక్కడ రిబ్బుగాడు అయితే కేకలు పెడుతున్నాడు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా ఆ రిబ్బుగాడికి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. వాడిని అయితే చాలామంది ఎత్తుకొని ఆడుకున్నారు కూడా. సో బెంగళూరు స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కో స్టాల్కి ఒక్కో నేమ్ అనమాట. ఇవి చెప్పాల్సి 1500, 1000 నుంచి స్టార్ట్ అనమాట. 1000 బిలో ఏం లేవండి. ఏదో ఉన్న 1 or 2 పేర్స్ ఉన్నాయి. సో యా చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. ఈ శారీస్ని ఏమంటారో నాకు అంతగా తెలీదు. అదిగోండి కాశ్మీరీ హ్యాండ్లూమ్, ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్, కాశ్మీర్ నుంచి వచ్చిన శారీస్ అనమాట. సో ఇవి కూడా 4500, 5000 అలా ఉన్నాయన్నమాట ఈ శారీ. యా ఇదైతే నాకు 48 ఏమో చెప్పినట్టున్నారు. ఈ శారీ క్రీమ్ అండ్ పింక్ శారీ నాకు చాలా నచ్చింది. 48 అలా చెప్పారు. బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి. సో షిమ్లా నుంచి కూడా ఉన్నాయన్నమాట. యా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ ఏంటంటే దేవలేఖన అని ఒక టెంపుల్ స్టాల్ ఉంది. టెంపుల్ మీన్స్ దేవుడు పటాలండి. కానీ ఆ ఆంటీ ఒకటేసారి ఆ దేవుడు పటం నాకు అన్ని దేవుళ్ళు కలిసి ఒకటే ఫ్రేమ్లో కావాలి. ఎందుకంటే ఒక్కొక్క పటము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పటం అంటే దేవుడి గదిలో కష్టం. నేను ఎప్పటి నుంచో అనుకున్నా అన్ని దేవుళ్ళు కలిసింది ఒకటే పటం ఉందనుకోండి మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. ఒకటే పటం ఉంటే అన్నట్టు అనుకున్నా. అంటే నాకు అది 20,000 చెప్పింది ఒక్క దేవుడి పటం. వామ్మో అనిపించింది. అంత ఉంటుందా నాకైతే తెలియదండి. ఆమె అంటే ఆ ఫ్రేమ్ మెటీరియల్ అవన్నీ నాకు తెలీదు. 20,000 చెప్పేసరికి బాబోయ్ అనుకొని నేను వెళ్ళిపోయాను. సో ఇంకా కానీ ఎప్పుడైనా సరే నేను ఒక్కటైతే అంటే సో మర్చిపోయానండి. ఆ దేవుడి పటం ఎందుకు చెప్పింది 20,000 అంటే అక్కడ దేవుడి ఫ్రేమ్స్ ఉన్నాయి కదండి, అవి ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అంటే 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదా దాంతో చేశారనమాట. సో దానికే అంత కాస్ట్ అని చెప్పింది. సో మేబీ ఉండొచ్చేమో గోల్డ్ కాబట్టి, ప్యూర్ గోల్డ్ కాబట్టి ఉండొచ్చు అనుకుంటా. ఇది ఇంకొక స్టాల్ అనమాట, జ్యువెలరీ స్టాల్సే. ఇక్కడ పల్స్ చాలా ఉంటాయండి. మనకు కావాల్సినవి తీసుకొని మనకి ఎన్ని లైన్స్ కంటే అన్ని లైన్స్, అక్కడ పెండెంట్స్ ఉంటాయి, పెండెంట్స్ తీసుకొని అక్కడే మనం డిజైన్ చేసుకొని ఆ పర్ల్స్కి పెండెంట్స్ అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా బీడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, పెండెంట్స్ వాళ్ళు మనకి సెట్ చేసి ఇస్తారనమాట. అక్కడ నాకు ఆ బ్లూ శారీ అంటే అయితే చాలా నచ్చింది. ఎంత బాగా అనిపించిందంటే చూడండి మంచిగా విరజాజులు పూలు పెట్టుకొని అక్కడ అంతా స్మెల్తో భలే నిలిపింది. ఇది కోల్కతా హ్యాండ్లూమ్ అనమాట. ఫ్యాషన్ బెంగళూరు అనమాట. ఇది బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు ఇక్కడ స్టాల్స్. సో చెప్పాను కదా డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టాల్స్ అనేది పెడతారు అని. సో ఎస్ ఇదనమాట. ఇంకా అన్నీ అండి హ్యాండ్లూమ్స్, కోల్కతా, కాశ్మీర్ ఏంటి లేదంటే షిమ్లా ఏంటి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేది మనకు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి ఒక యూనిక్ అండి. ఇక్కడ ఒక స్టాల్లో దొరికింది ఇంకో స్టాల్లో అస్సలు ఉండదు. అండ్ మనకైతే బయట కూడా అస్సలు దొరకదు ఇట్లాంటి పీసెస్. సో నాకు ఏదైనా షాపింగ్ చేయాలన్నా శారీ చేయాలన్నా నేను మ్యాక్సిమం వీటిలో ప్రిఫర్ చేస్తుంటానన్నమాట. ఎందుకంటే మన డ్రెస్సెస్ చాలా యూనిక్గా ఉంటాయి. సో నార్మల్ వాటికన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈ స్టాల్లో చెప్తానండి నాకు ఆ శారీ చాలా అంటే చాలా నచ్చింది. అది 1800 ఏమో చెప్పింది. నేను అడిగితే 1500కి ఇవ్వచ్చు. రేది సిల్క్సే. నాకు యాక్చువల్లీ ఆ శారీ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట. సిల్వర్ కూడా కాదండి, సిమెంట్ కలర్ అంటారు కదా, సిమెంట్ కలర్కి అలాంటి బ్రౌన్ కలరు కాంబినేషన్. సో చాలా నచ్చింది. 1500 ఏమో దాకా కూడా తీసుకోవచ్చు అనిపించింది నాకు.
ఇది ఇంకొక స్టాల్ అనమాట, డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో చిన్న చిన్న పిల్లలు లంగా జాకెట్లు, ఫ్రాక్స్ అలా అనమాట. సో ఇదేంటంటే మనకి డెకరేషన్ అంటే దేవుడి గదిలో మనకి సైడ్ డోర్కి పెడతాం కదండి పూల దండలు, అలా అలా అవి అనమాట. ఇంక ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ ఏంటంటే ప్యూర్ 22 క్యారెట్ 24 క్యారెట్ గోల్డ్ కూడా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే గోల్డ్ జ్యువెలరీస్ కూడా అనమాట. సో అక్కడ కూడా పెట్టారు ఎగ్జిబిషన్లో. ప్యూర్ గోల్డ్ కూడా పెడతారా అని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది అనమాట. ఎస్, ఇవన్నీ ప్యూర్ గోల్డ్ అంట. సో నేనైతే షాక్ అయినా. ఎస్, ఇవి ప్యూర్ గోల్డ్ కాదండి, ప్యూర్ సిల్వర్ అనమాట. నాకు అక్కడ ఒకటి కాసుల పేరు నచ్చింది, చాలా నచ్చింది. కానీ తను 40,000 దాకా ఏమో చెప్పింది కాసుల పేరు సెట్. కానీ ప్యూర్ సిల్వర్ అయితే కొండి చూపిస్తున్నా, ఇదిగోండి. ఎస్, ఇవి ఈ కంటే చాలా అంటే చాలా నచ్చినాయి. నేను ఎప్పుడైనా సరే కంపల్సరీ ఆ కంటే అయితే ఒకటైతే కొనుక్కుంటానండి. కొనుక్కున్న తర్వాత మీకు కంపల్సరీ నేను చూపిస్తాను. ఎస్, ఇది ఇంకొక స్టాల్. ఈ స్టాల్లో కూడా శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ బాగున్నాయి అన్నమాట. పార్టీ వేర్ అదే అలా అనమాట. చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా. ఇక్కడ మీకు ఇంకొక స్పెషల్ స్టాల్ చూపించాలనుకుంటున్నాను అండి. ఎస్, ఇవి మీకు గుర్తున్నాయో, మనం చిన్నప్పుడు అష్టాచమ్మ లూడో గేమ్స్ అంటారు కదా. సో అది టైగర్ అండ్ గోట్స్ గేమ్ అన్ని చక్కబాటుతో అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఆ స్టాల్లో అవన్నీ చూస్తే ఎంత బాగున్నాయి. మనం చిన్నప్పుడు ఈ అష్టాచమ్మ, పాము, నిచ్చెన ఆట ఇవి ఆడాం కదా. సో అదనిపించింది. అలా ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకొక స్టాల్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ కొంచెం షాపింగ్ అయితే చేశానండి. సో నేను ఇంకా తాజ్లో నుంచి బయటికి అయితే వచ్చేసాను. అన్ని స్టాల్స్ మీకు ఆల్మోస్ట్ కవర్ చేశాను అనమాట. క్రిస్మస్ కాబట్టి, అప్పుడు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ కాబట్టి మొత్తం ఫుల్ లైట్స్, స్టార్స్ డెకరేట్ చేసి ఉంది. సో బయటకు వచ్చేస్తున్నాను నేను స్టాల్లో నుంచి, తాజ్ కృష్ణాలో నుంచి. మీకైతే ఒక వ్యూ చూపిద్దాం, లైట్స్ ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది చూపిద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. అదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మీకు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ.